I welcome each one of you, my fellow pilgrims to heaven, for our weekly Bible study in Telugu language, one of the South Indian languages. Now I will switch over to Telugu language. ప్రియ సోదరి సోదరులారా, మిమ్మల్ని అందరినీ కూడా మన వారపు బైబిల్ పఠనానికి ఆహ్వానిస్తున్నాను. ఇది 8వ సబ్బాతు బడి పాఠం. ఇంగ్లీష్లో దీనికి పాఠ్యాంశం టైటిల్ ఏమని ఇచ్చారంటే ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. నేను మన భాషలో క్రీస్తు ప్రాముఖ్యత అని తర్జుమా చేస్తున్నాను. ప్రార్థన చేసుకుని ఈ 8వ పాఠంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా సంఘాలని మీరు ప్రేమించి ఈ 8వ పాఠాన్ని చదివే కృపదయ చేసి ఉన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేము కొలస్సీలకు రాసిన పత్రికలో ప్రవేశించాం ప్రభువా. దీనిలోనే అనేకమైన లోతైన ఆధ్యాత్మిక మర్మాలు తెలుసుకునే కృపను మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. నాకు సహకరిస్తున్న యవన బిడ్డలు దీవించండి. ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో, ఇతరులతో వారు షేర్ చేస్తున్నారో, వారందరూ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని, మీరే మాతో మాట్లాడమని, ఇవి నేర్చుకుని ఈ ఆధ్యాత్మిక విషయాలు నేర్చుకొని మీకు యోగ్యమైన కుమార్తెలుగా జీవించే కృపద ఇచ్చేయమని యేసుప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మనము కొలస్సీలకు రాసిన పత్రికను ప్రారంభిస్తున్నాం ఈ దినాన. దీనిలో మొదటి అధ్యాయంలో యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత, ఆయన ప్రాధాన్యతను గురించి పౌలు గారు వివరించారు. మనకున్న చారిత్రక వివరాల ప్రకారంగా పౌలు గారు ఎప్పుడు కూడా ఈ సంఘాన్ని శారీరకంగా దర్శించలేదు, ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. కానీ ఎపిఫ్రాస్ అనే ఒక చక్కని విశ్వాసి పౌలు గారికి ఈ సంఘం గురించి వివరాలు అందించారు. ఈ యొక్క సంఘం లౌదీక సంఘానికి దగ్గరగా ఉన్నది, కానీ పౌలు గారు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళటం జరగలేదు. కానీ అక్కడ విశ్వాసులు ఉన్నారని విని ఆ విశ్వాసుల్లో కొంతమందికి చాలా ఆందోళన కలిగింది, గలిబిలు వచ్చేసింది. దేనివలన? ఆ దినాల్లో కొంతమంది యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన దేవునితో సమానుడు కాదు, ఆయన మానవుడు, మంచివాడు, ప్రార్థనాపరుడు, కనుకనే అనేకమైన అద్భుతాలు చేశాడు ఆయన అనే వాక్యములో లేని బోధ ప్రారంభించారు. ఇంగ్లీష్లో దీన్ని నాస్టిసిజం అంటారు, నాస్టిక్స్ అంటారు. అంటే వారు చెప్పేది ఏమిటంటే దేవుడు, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనలో దైవత్వము లేదు అనేవారు అనమాట. వారు కూడా క్రైస్తవులు అని చెప్పుకునేవారు, కానీ బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్టుగా నమ్మకుండా బైబిల్లో వారి సొంత ఉద్దేశాలు కూడా కలిపేసి ఈ విధంగా బోధించేవారు. మన దినాల్లో కూడా అనేక మంది బైబిల్లో ఉన్న విషయాలకు వారి సొంత విషయాలు కలిపేసి అనేకమైన బైబిల్లో లేని బోధలు, బైబిల్కి విరుద్ధమైన బోధలు చేస్తూనే ఉంటున్నారు. చాలా విచారం ఏంటంటే కొంతమంది సేవకులు కూడా ఈ పని చేస్తున్నారు. కారణం, వాక్యాన్ని లోతుగా వారు పరిశోధించకుండా, చదవకుండా వారికి ఏది ఆలోచన వస్తే అది చెప్పేస్తున్నారు. అది సరికాదు. ప్రార్థనాపూర్వకంగా మన వాక్యాన్ని చదివి నేర్చుకుని అప్పుడు వాక్యాన్ని వివరించాలి. కనుకనే పౌలు గారు ఎంతో భారంతో, ఇంత మంచి విశ్వాసులు ఒకరినొకరు ప్రేమిస్తున్నారు అక్కడ, కానీ వీరిలో ఈ యొక్క వాక్యంలో లేని బోధ అంటే సాతాను బోధ. సాతాను మనుషుల్ని గలిబిలి చేయటానికి, మనుషుల్ని పెడదారి పట్టించడానికి ఇటువంటి అనేకమైన బోధలు ఆ దినాల్లో సాతాను ప్రవేశపెట్టాడు సంఘాల్లో. ఈ దినాన్న మన దినాల్లో కూడా ఇంకా ఎక్కువగా బలంగా వాక్యంలో లేని బోధలు అనేకమైనవి చక్కర్లు కొడుతున్నాయి. ఉదాహరణకు 7 సంవత్సరాల శ్రమకాలం వస్తుంది రాకడకు ముందు. 7 సంవత్సరాల మధ్యాకాశంలో గొర్రెపిల్ల వివాహ విందు జరుగుతుంది. ఇలాంటి బోధలు వాక్యంలో మనకు కనిపించదు. ఆ బోధలు చెప్పేవారు. ఈ మధ్య నేను పాటలు కూడా విన్నాను, పాటలు కూడా కట్టేశారు. ఏమని? 7 సంవత్సరాలు మధ్యాకాశంలో గొర్రెపిల్ల విందు జరుగుతుంది, ఈ భూమి మీద 7 సంవత్సరాలు శ్రమకాలం వస్తుంది, విడవబడ్డ వారు ఎన్నో శ్రమలు పడతారు
రకరకాల మాటలతో ఆ ఉద్దేశాలతో పాటలు పాడుతున్నారు, వాక్యాలు చెప్తున్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక పౌలు గారి దినాల్లో యేసు ప్రభు దేవుడు కాదు, ఆయనలో దైవత్వము లేదు అని బోధించే వారికి ఆయన ధీటుగా సమాధానం చెప్పటానికి ఈ కొలసీల పత్రికను ఆయన రాశారు పౌలు గారు. ఇది కూడా ఆ రోమా నగరంలోనే ఆయన గృహ నిర్బంధంలో జైల్లో ఉన్నప్పుడే రాసిందనమాట. మనకి ఇవ్వబడిన మూలవాక్యం కంఠతవాక్యం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15, 16, 17 3 వచనాలు కంఠత వాక్యం. దీన్ని మనం ప్రార్థనాపూర్వకంగా నేర్చుకోవాలి. ఈ యొక్క 8వ పాఠం అంతా కూడా ఈ యొక్క 3 వచనాలు చుట్టూనే తిరుగుతున్నది చాలా వరకు. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఇవి కాస్త చాలా లోతైన ఆధ్యాత్మిక విషయాలు కనుక మనం ప్రార్థనాపూర్వకంగా వీటిని అర్థం చేసుకోవాలి. వీలైనంత సింపుల్గా, వీలైనంత వరకు సామాన్యులమైన మనందరం అర్థం చేసుకునేలాగా నేను ప్రయత్నిస్తున్నాను దీన్ని వివరించడానికి. కారణం ఏంటంటే ఇదెంతో లోతైన ఆధ్యాత్మిక విషయాలు ఇవి. ఇంగ్లీష్లో డీప్ థియోలాజికల్ ఇష్యూస్ అంటారు వీటిని. కనుక వాటిని వివరించడానికి నా ప్రయత్నం నేను చేస్తాను. యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత, యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత, ప్రీ ఎమినెన్స్ ఆఫ్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ప్రాముఖ్యత ఏమిటి, యేసు ప్రభు యొక్క ప్రాధాన్యత ఏమిటి అనగా కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఆది సంభూతుడు అని తర్జుమా చేశారు మన భాషలో. ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని తర్జుమా చేశారు. దానితో పాటు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో యేసు ప్రభు అందరికంటే కూడా, అన్నిటికంటే కూడా ముందుగా ఉన్నవాడు అని కూడా చెప్పబడ్డది. ఈ విషయాలు మనం క్షుణ్ణంగా అర్థం చేసుకోవాలి. కారణం ఏంటి, యోహాను గారు యోహాను సువార్తను రాస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయం మొదటి 3 వచనాలు గమనించండి. ఈ మొదటి 3 వచనాలు, తర్వాత 14వ వచనం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఎప్పుడు? ఆది యందు. ఆది యందు అంటే దానికి మనం పలానా సంవత్సరం అని చెప్పలేము. అనగా ఇవన్నీ కూడా సృష్టించబడక ముందు, ఈ లోకము, లోకంలో ఉన్న సమస్తము, ఈ ఆకాశం, నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు, తక్కిన లోకాలు, ఇవన్నీ కూడా సృష్టించబడక ముందే దేవుడు ఉన్నారు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కనుక ఒక విషయాన్ని మనం యోహాను సువార్త 1వ అధ్యాయంలో గుర్తించాల. అదేమిటంటే ఆది నుంచి ఉన్నవారు యేసు ప్రభు వారు. అప్పుడు ఆయన పేరు యేసు ప్రభు కాదు, కుమారుడు అంటున్నాం మనం. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ. మరొక విషయాన్ని కూడా గమనించాల. యోహాను సువార్త 1వ అధ్యాయం 3వ వచనంలో కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు అనగా సృష్టించబడ్డ సమస్తం కూడా ఆయన మూలముగానే సృష్టించబడ్డవి. ఆ విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాలు కూడా మనం గమనించినట్లయితే సమస్తము కూడా ఆయన మూలముగా కలిగేను, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. సమస్తము ఆయన సృష్టించారు, ఆయన కొరకు సృష్టించారు. అనగా సృష్టికర్త కుమారుడైన దేవుడు. ఆయన్ని మనం క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాం. కనుక సృష్టికర్త కుమారుడు, తండ్రి కాదు. చాలామందికి మనకున్న అపోహ ఏమిటంటే ఆది కాండంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించను అనగా తర్వాత యెహోవా, ఈ 2 మాటలు కూడా తండ్రి అని అపోహ పడుతున్నాం మనం. అపోహ సుమాది, అది వాస్తవం కాదు. సృష్టించిన వారు కుమారుడు. కారణం ఆయన ద్వారానే సమస్తము కలిగాను, ఆయన కొరకు ఆయన సృష్టించారు, ఆయన లేకుండా ఏదీ కలగలేదు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16, 17 వచనాల్లో చదువుతున్నాం. కనుక సృష్టించిన వారు కుమారుడు. దానితో పాటు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం గమనించినట్లయితే తండ్రి తన కుమారుని ద్వారా ప్రపంచములను నిర్మించెను, ప్రపంచములను సృష్టించెను. మనం నివసిస్తున్నది ఇది ఒక ప్రపంచం, ఈ భూలోకం అంటున్నాం దీన్ని. ఇలాంటివి అనేకమైన ఉన్నవి. ఆ లోకాల్లో పాపము లేదు, ఈ ఒక్క లోకంలోనే పాపం ఉన్నది.
యేసుప్రభు దీని గురించే యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పిన ఉపమానం. ఒక వ్యక్తికి 100 గొర్రెలు ఉన్నాయి. ఆ 100 గొర్రెలు ఒకే గొర్రె తప్పిపోయింది. 99 గొర్రెలు ఆయనతోనే ఉన్నవి. ఇవి ఒక సాదృశ్యంగా ఉపమాన రూపంలో చెప్పారు. ఆ తప్పిపోయిన గొర్రె కొరకు ఆయన లోకానికి వచ్చారు. ఈ లోకమే తప్పిపోయింది, తక్కిన లోకాలన్నీ తప్పిపోలేదు. అంటే 99 లోకాలు, ఇంకా 99 ఉన్నాయంటే ఇది ఉపమానం కనుక 99 అని మనం అనకూడదు. లెక్కింపలేనన్ని లోకాలు ఉన్నవి. ఆ లోకాలన్నీ కూడా పరిశుద్ధమైన లోకాలు. అక్కడ పాపం లేదు. ఈ లోకంలోనే పాపం ప్రవేశించింది సాతాను ద్వారా. కనుక లూకాసు వార్త 18వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెదకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చాను. కనుక కుమారుడైన దేవుడు ఆది నుంచి ఉన్నారు. ఈ తప్పిపోయిన పాపంలో పడిపోయిన మానవాళ్ళని అంతటి కూడా రక్షించడానికి మానవ రూపంలో, నర రూపంలో, దీన్నే నరావతారం అంటున్నాం మనం. ఇంగ్లీష్లో ఇన్కార్నేషన్ అంటారు. కనుక ఆ రీతిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. కనుకనే ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన బోధిస్తూ ఏమన్నారో చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో నేను అబ్రహాము కంటే ముందుగా ఉన్నాను అన్నారు. అందులో చాలామంది నీకు 50 సంవత్సరాలు కూడా లేవు కదా, అబ్రహాం కంటే ముందున్నానంటాడు ఏంటి వినా అని తర్జనా భర్జన పడ్డారు వారందరూ కూడా. అబ్రహాముకు యేసు ప్రభువుకు ఎంతకాలం డిఫరెన్స్ అంటే, ఎంతకాలం తేడా అంటే దాదాపుగా 2000 సంవత్సరాలు. యేసు ప్రభు కంటే ముందుగా జీవించిన వ్యక్తి అబ్రహాం గారు. 2000 సంవత్సరాలకు ముందు. దీన్ని బైబిల్ పండితులు అనేది 2000 BC 2000 సంవత్సరం అంటున్నారు. అప్పటి నుంచి యేసు ప్రభు పుట్టే వరకు 2000 సంవత్సరాలు తేడా ఉంది. అయినప్పటికీ ప్రభు వారు అంటున్నారు, యేసు ప్రభు వారు నేను అబ్రహాం కంటే ముందుగా ఉన్నవాడును. యోహాను సువార్త 8వ అధ్యాయం 58వ వచనంలో. ఇదే విషయాన్ని యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం గమనించినట్లయితే ఆయన నిత్యుడగు తండ్రి, అంటే నిత్యం ఉన్న వాడు కుమారుడు. నిత్యం కూడా ఒట్టి క్రొత్త నిబంధనలోనే ఆయన ఉనికి రాలేదు సుమా, నిరంతరం జీవిస్తున్న వారు. ఈ విషయాలు చెబుతూ కనుక ఆయన ప్రాధాన్యత, ఆయన ప్రాముఖ్యత ఏమిటంటే ఆది నుంచి ఉన్నారు, ఆయన దేవుడు. అదే విషయాన్ని కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం గమనించండి. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయనలో పూర్తిగా దైవత్వము ఇమిడి ఉన్నది. ఆయన ఈ లోకంలో మానవ అవతారంలో మానవుడిగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించినప్పటికీ ఆయనలో దైవత్వము, ఇంగ్లీష్లో డివినిటీ అంటున్నాం. ఆ దైవత్వం ఎవరిలో ఉంటుంది? దేవునిలో ఉంటుంది. అది పూర్తిగా ఉన్నది, కొంచెం మాత్రమే కాదు సుమా. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. కనుక ఈ కుమారుడు, ఆయనే యేసుప్రభు అంటున్నాం, ఆయన తండ్రితో సమానుడు అన్ని విషయాల్లో కూడా. అయితే తండ్రి లాంటి రూపమే, కానీ లోకానికి వచ్చినప్పుడు మానవ రూపం ధరించారు. అంతేగాని తండ్రి కుమారుడు కూడా ఒకే రూపంలో ఉన్నారు, ఏకరూపం ఇద్దరిది కూడా. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం నుంచి గమనించినట్లయితే ఆయన అన్నిటికంటే కూడా ముందుగా ఉన్నవారు యేసు ప్రభువారు, ఆది నుంచి ఉన్నవాడు. కనుకనే ఆయన్ని ఆది సంభూతుడు అని తర్జుమా చేశారు మనకి. అయితే మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే ఆయన ఆది సంభూతుడు అంటే చాలామంది యొక్క ఉద్దేశం ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నారు. మనకి మన భాషలో జ్యేష్ఠపుత్రుడు అని కొన్ని సందర్భాల్లో తర్జుమా చేశారు, జ్యేష్ఠపుత్రుడు. అయితే బైబిల్ గ్రంథంలో ఈ విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేమిటంటే జ్యేష్ఠపుత్రుడు అని తర్జుమా చేసిన అనేక సందర్భాల్లో ఆ వ్యక్తి జ్యేష్ఠపుత్రుడు కాదు. ఉదాహరణకు 89వ కీర్తన 27వ వచనంలో దావీదు గారి గురించి చెప్పుచు, దావీదు నా జ్యేష్ఠపుత్రుడు, ప్రథమ కుమారుడు, ఆయనను నేను ఈ భూమి మీద ఉన్న రాజులందరికంటే కూడా ప్రాముఖ్యుడిగా నేను చేస్తాను అని 89వ కీర్తన 27వ వచనం చెప్పబడ్డది. ఆయన జ్యేష్ఠపుత్రుడు, దావీదు నా జ్యేష్ఠపుత్రుడు అంటున్నారు ప్రభువారు. మనందరికీ తెలిసిన రీతిగా దావీదు
యెషయా కుమారుడు. యెషయా గారికి ఇంగ్లీష్లో జెస్సీ అంటున్నారు. ఆయనకు 8 మంది కుమారులు. వారిలో ఆఖరివాడు దావీదు. యెషయాకు 8 మంది కుమారులు. ఆ 8 మందిలో ఆఖరి కుమారుడు దావీదు. అయితే ప్రభు ఏమంటున్నారు? 89వ కీర్తన 27 వచనంలో, దావీదు నా జ్యేష్ఠపుత్రుడు, ప్రథమపుత్రుడు, తనను నేను భూమి మీద ఉన్న రాజులందరికంటే కూడా ప్రాముఖ్యుడిగా నేను చేస్తాను అంటున్నారు. అనగా ఒక వ్యక్తి ప్రాముఖ్యత సంపాదించినట్లయితే, ఒక వ్యక్తి ప్రాముఖ్యుడైనట్లయితే, ఆ వ్యక్తి శారీరకంగా మొదటిగా పుట్టినవాడు కాకపోయినప్పటికీ ఆ వ్యక్తిని జ్యేష్ఠపుత్రుడని, మొదటి పుత్రుడని, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అని సంబోధించారు. మరొక ఉదాహరణ కూడా మీకు తెలియజేస్తాను. అదేమిటంటే, మనందరికీ తెలుసు యాషావు పెద్దవాడు, యాకోబు చిన్నవాడు. కానీ ప్రభు ఏమంటున్నారు చూడండి, నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనం. నిర్గమకాండం 4వ అధ్యాయం 22వ వచనంలో, మోషే నీవు ఫరోతో ఈ విధంగా చెప్పు, ఇశ్రాయేలు నా యొక్క జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ పుత్రుడు. ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అన్నారు. మనందరికీ తెలిసిన రీతిగా యాకోబు చిన్నవాడు కదా, ప్రభువారేమో నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ పుత్రుడు, ఇంగ్లీష్లో నా ఫస్ట్ బోర్న్ అంటున్నారు. అనగా యాషావు యాకోబుల్ని మనం పోల్చి చూసినట్లయితే వారిద్దరిలో యాకోబు చాలా ప్రాముఖ్యమైన వాడు బైబిల్ గ్రంథంలో. కనుకనే దేవుడు ఆయన్ని నా జ్యేష్ఠపుత్రుడు, నా ప్రథమ పుత్రుడు, నా మొదటి పుత్రుడు అని సంబోధించారు. కనుక ఇక్కడ యేసు ప్రభువును కూడా ప్రథమ పుత్రుడు, జ్యేష్ఠపుత్రుడు, ఇంగ్లీష్లో ఫస్ట్ బోర్న్ అంటున్నారు. ఆది సంభూతుడని తర్జుమా చేశారు మన భాషలో. ఆది సంభూతుడు అనే మాట బాగానే ఉంది. సమస్తం కూడా యేసు ప్రభు ద్వారా సృష్టించబడ్డది. ఆయన్ని కుమారుడు అంటున్నాం మన పాత నిబంధనలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా సమస్తం కూడా కుమారుని ద్వారా సృష్టించబడినది. అనగా యేసు ప్రభు ద్వారా సృష్టించబడినవి సమస్తం కూడా, ఈ జీవరాశులన్నీ కూడా అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనము ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని పౌలు గారు మనకి బోధిస్తున్నారు. అదేమిటంటే, యేసు ప్రభు ఈ లోకంలో ఆ సమయంలో పుట్టినప్పటికీ ఆయన ఆది నుంచి కూడా ఉన్న ఆది సంభూతుడు. కనుక ఈ విషయాన్ని మనం గుర్తు చేసుకుని, దానితో పాటు ఆయనలో దైవత్వం ఉన్నది అని మనము దాన్ని గుర్తిస్తున్నాం. ఈనాడు కూడా కొన్ని సంఘాల్లో చాలా విచారం ఏమిటంటే, యేసు ప్రభు దేవుడు కాదు, మానవుడే, మంచి మానవుడు, ప్రార్థనాపరుడు, అద్భుతాలు చేశాడు అని బోధిస్తున్నారు ఇంకా కొన్ని సంఘాల్లో. అది బైబిల్కు విరుద్ధమైన బోధ, అది సాతాను బోధ. అలాంటి బోధలో మనం పడిపోవద్దు ప్రియ సోదరి సోదరులారా. ఇది చాలా ప్రమాదకరమైన బోధ. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేమిటంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి గమనించినట్లయితే, యేసు ప్రభువును సంఘమునకు శిరస్సు అని చెప్పబడ్డది. సంఘమునకు శిరస్సు. ఇదే విషయాన్ని మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో, ఎక్కడ వివాహం జరిగినప్పటికీ ఆ వివాహంలో మాట్లాడే ఆ వాక్య పరిచర్య చేసేవారు ఖచ్చితంగా ఇది జ్ఞాపకం చేస్తారు. భర్త స్త్రీకు శిరస్సై ఉన్నాడు, క్రీస్తు సంఘానికి శిరస్సైనట్లుగా. అనగా క్రీస్తు ప్రభు యొక్క సంఘానికి శిరస్సు అంటే తల. అయితే మనందరికీ తెలిసిన ఒక వాస్తవం అదేమిటంటే, ఈ లోకంలో ఉన్న ప్రతి జీవరాశి కూడా, ఏ జీవరాశి అయినా సరే, మనుషులైనా, పక్షులైనా, పశువులైనా, ఏదైనా సరే తల లేకుండా జీవించగలదా? కానీ కాదు, ఆ తలను వేరు చేసినట్లయితే శరీరం నుంచి ఆ జీవరాశి, పక్షి అయినా, పశువులైనా, మనుషులైనా ఇక బ్రతకరు, చనిపోతారు. కనుక తల ఎంత ప్రాముఖ్యమో మనం గుర్తించాలా ఈ యొక్క విషయాన్ని బట్టి. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభువారు సంఘానికి శిరస్సు అంటే సంఘానికి తల, ఇంగ్లీష్లో హెడ్ ఆఫ్ ద చర్చ్ అన్నారు. కనుక యేసు ప్రభు లేకపోయినట్లయితే ఎంత పెద్దదైనా, ఎంత బలంగా ఉన్నా, ఎంతమంది సభ్యులు ఉన్నా, ఎంత ధనం ఉన్నా ఆ సంఘంలో జీవము లేదు. కారణం
ఆ సంఘానికి ఏ సంఘమైనా సరే క్రీస్తు ప్రభువారు దానికి శిరస్సుగా తలగా ఉండాలా. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. ప్రియ సోదరి సోదరులారా, మీ సంఘంలో యేసు ప్రభువుకు ప్రాధాన్యత ఇస్తున్నామా? తలకు చాలా ప్రాధాన్యత ఉన్నది. తల లేకపోయినట్లయితే శరీరం లేదు. మన యొక్క శరీరంలో ఉన్న ప్రతి అవయవానికి కూడా తల నుంచే ఆ యొక్క ఆదేశాలు వస్తున్నాయి. తల నుంచే ప్రతి అవయవానికి కూడా కావలసిన ఆ ప్రాణవాయువు, రక్త ప్రసరణ అవన్నీ కూడా తల చెప్పుచున్న ఆదేశాలను బట్టి శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అవయవం కూడా జీవిస్తుంది. అదే రీతిగా సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా చదువున్నా చదువు లేకపోయినా, వారికి సంఘంలో ప్రాముఖ్యత ఉన్నా ప్రాముఖ్యత లేకపోయినా, వారికి ఏదైనా పదవి ఉన్నా పదవి లేకపోయినా, అందరికీ కూడా యేసు ప్రభు శిరస్సు, యేసు ప్రభు తల. అయితే ఒక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. చాలా విచారకరం ఏమిటంటే, ఈ దినాల్లో ప్రతి సంఘానికి కూడా ఎవరో ఒకరు అధిపతి ఉంటున్నారు, సంఘ కాపరి. ఆ సంఘాలన్నిటికి కూడా ఒక నాయకుడు ఉంటున్నాడు. ఆ నాయకుడిని చాలా సంఘాలు ప్రెసిడెంట్ అంటున్నారు, ఇంగ్లీష్లో అధ్యక్షుడు. కొన్ని సంఘాల్లో ఆ అధ్యక్షుడిని బిషప్ అంటారు, కొన్ని డినామినేషన్లో. అయితే ఆయన ప్రెసిడెంట్ అయినా బిషప్ అయినా ఏ పేరు పెట్టైనా సరే పిలవండి. లేకపోతే మన భాషలో అధ్యక్షుడు అంటున్నాం మనం, మన భాషలో అధ్యక్షుడు అంటున్నాం మనం. అలా పిలిచినా సరే ఆ సంఘానికి ఆ మానవుడు కాదు అధ్యక్షుడు, ఆ మానవుడు కాదు అధిపతి, ఆ మానవుడు కాదు తల. ఆ సంఘానికి ఏ సంస్థ అయినా, సంఘమైనా సంఘ సంస్థ అయినా, ఈ డినామినేషన్ అయినా సరే, ప్రతి దానికి కూడా యేసు ప్రభువే శిరస్సు, యేసు ప్రభువే అధికారి, యేసు ప్రభువే అధ్యక్షుడు. కానీ చాలా విచారం ఏమిటంటే, ఒక్కసారి ఎవరైనా సరే ఆ అధ్యక్ష పీఠంలో కూర్చున్నారనుకోండి, ఆ ప్రెసిడెంట్ అయ్యారనుకోండి, అధ్యక్షుడు అంటున్నాం, ప్రెసిడెంట్ అంటున్నాం, బిషప్ అంటున్నారు కొన్ని డినామినేషన్లో. ఒకసారి అక్కడ కూర్చున్నట్లయితే ఆయన ఏమనుకుంటున్నాడు? అందరూ నా మాట వినాలా, అందరూ నేను చెప్పినట్టుగా చేయాలా, నేనేం చెప్తే అదే రైటు అన్నట్టుగా ఆయన ఆ వ్యక్తి అధ్యక్షుడిగా లేకపోతే ప్రెసిడెంట్, ఆ యొక్క బిషప్గా ఉన్న వ్యక్తి తనకు తాను చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నాడు. కొన్ని సందర్భాల్లో కొంతమంది ఆ విధంగా ఉన్న నాయకుడు, నేను లేకపోతే ఈ సంఘం లేదు, నేను లేకపోతే ఈ సంస్థ లేదు, నేను లేకపోయినట్లయితే ఈ యొక్క డినామినేషన్ లేదు అన్నట్టుగా అంటున్నారు. కొన్ని సందర్భాల్లో వారు భయపెడతా ఉంటారు తక్కిన నాయకుల్ని. నేను ఈ సంఘాన్ని విడిచిపెట్టేస్తే, నేను ఈ సంస్థను విడిచిపెట్టేసినట్లయితే ఇది పతనమైపోతుంది అన్నట్లుగా చెప్తూ ఉంటారు. ప్రియ సోదరి సోదరుడా, ఏ సంఘమైనా, ఏ క్రైస్తవ సంస్థ అయినా, ఏ డినామినేషన్ అయినా సరే, దానికి అసలైన సిసలైన అధిపతి, అసలైన సిసలైన నాయకుడు, అసలైన సిసలైన ఆ యొక్క శిరస్సు యేసు ప్రభు మాత్రమే. ఆ విషయాన్ని ప్రతి అధ్యక్షుడు, ప్రతి బిషప్పు, ప్రతి ప్రెసిడెంటు, మనం ఏ భాషలో ఏ మాటలో చెప్పినప్పటికీ ఖచ్చితంగా గుర్తించి వారికి వారు తగ్గించుకోవాలి, మనకు మనం తగ్గించుకోవాలి. కాను తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. మనం తగ్గించుకున్నట్లయితే అప్పుడు ప్రభువు మనల్ని హెచ్చిస్తారు. కనుక ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా నీకు ఎన్ని తలాంతులు ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత పలుకుబడి ఉన్నా, నీకు నీవు ఎక్కువగా ఊహించుకోవద్దు. యేసు ప్రభుతో సమానంగా నువ్వు చేసుకోవద్దు నిన్ను నీవు. తప్పకుండా ప్రభు నీకు అవకాశం ఇచ్చారు ఒక నాయకుడిగా ఉండటానికి, ఆ సంఘానికి, ఆ క్రైస్తవ సంస్థకి, లేకపోతే ఆ డినామినేషన్కి. అయితే అలాగ అధిపతిగా ఉన్నావని నీవు ఇక నాకు సాటి అయిన వారు లేరు, నేను తప్ప దీన్ని ఎవరు కూడా నడిపించలేరు అని మనం గర్వించినట్లయితే, ఎవరు అయినా సరే గర్వించినట్లయితే, సాతాను ఇదే చేశాడు. లూసిఫర్ అనుకున్నాడు, నేను దేవునితో సమానంగా ఉండాలా. యెషయా గ్రంథం 14:15 మహోన్నతునితో, నేను మహోన్నతునితో సమానంగా ఉండాలా అనుకున్నాడు. అలాంటి ఆలోచన ఎవరికైనా వస్తున్నట్లయితే ఆ సంఘాధిపతి, ఆ సంఘ కాపరి, ఆ సంఘానికి ఉన్న ప్రెసిడెంటు ఎవరైనా సరే అలాగనుకున్నట్లయితే ఆ యొక్క లూసిఫర్కి ఏ గతి పట్టిందో పతనమైపోయాడు, పరలోకం నుంచి పడగొట్టేయబడ్డాడు. అలాగే ఆ విధంగా ఆలోచించి గర్విస్తున్న ప్రతి వ్యక్తిని కూడా
ప్రభువారు గడ్డి తినిపిస్తారు. మనందరికీ తెలుసు, రాజైన నెబుకద్నెజరు గారు లోకమంతటి పరిపాలించాడు ఆ రోజుల్లో. ఇక నాకు సాటి అయిన వారు ఎవరు లేరు, నేనేం చెప్తే అది జరుగుతుంది అనుకున్నాడు కొంతకాలం. ప్రభువారు ఏం చేశారు? ఆయన్ని సమయం ఉన్నప్పుడు దానియేలు గ్రంథం 4వ అధ్యాయాన్ని చదవండి. 7 సంవత్సరాలు గడ్డి తినిపించాడు. 7 సంవత్సరాలు ప్రభు గడ్డి తినిపించారు ఆయన్ని, ఒక పశువులాగా. అలాంటి దుస్థితి మనకి ఎవ్వరికీ కూడా రాకూడదు. నీకున్న ఆ చిన్న అధికారమైనా పెద్ద అధికారమైనా, ఆ సంఘంలో సంఘ పెద్ద అయినా, ఆ సంఘంలో సంఘ కాపరి అయినా, ఆ సంస్థకి నువ్వు నాయకుడు అయినా, ఏదైనా సరే నీకు ఇవ్వబడిన ఆ యొక్క అవకాశాన్ని నీవు ప్రభు మహిమ కొరకు తగ్గించుకొని, ప్రభు నాకు ఈ అవకాశం ఇచ్చారు, నేను ఏ రీతిగా పరిచర్య ఎక్కువగా చేసి ఈ సంఘాన్ని, ఈ యొక్క క్రైస్తవ సంస్థని నేను ఇంకా ఉన్నత స్థితిలో నిలబెట్టాలి, ఇంకా దీన్ని అభివృద్ధి చేయాలా అనే ఆలోచన ఉండాలంతే తప్ప, ఇక నేను ఈ పదవిలోనే ఇంకెంతకాలం ఈ పదవిలోనే నేను కొనసాగాల, నేను బ్రతుకున్నంతకాలం నేనే ఉండాలా, ఈ పదవికి ఎవరు కూడా దగ్గర రాకూడదు, ఈ కుర్చీ మీద ఎవరు కూడా కూర్చోకూడదు, నేనే అర్హుడిని, నాకులాంటి అర్హత ఎవరికీ లేదు అని ఎవరు కూడా గర్వించకూడదు. ప్రియ సోదరి సోదరులారా, కారణం అది సాతాను ఉద్దేశం, సాతాను స్వభావం. అటువంటిది దేవుని బిడ్డలుగా మనకు తగదు. నీకు ఇవ్వబడిన ఆ బాధ్యత, అది 1 సంవత్సరం అయినా, లేదా 2 సంవత్సరాలైనా, 5 సంవత్సరాలైనా, దాన్ని చేసి హుందాగా ప్రక్కకి తప్పుకొని మరొకరికి అవకాశం ఇవ్వాలి. చాలా సందర్భాల్లో వారు అనేక సంవత్సరాల నుంచి ఆ యొక్క సంఘ పెద్ద పదవి, లేకపోతే ఆ యొక్క సంఘ నాయకుని పదవి వారే అనుభవిస్తున్నారు, వారే దాన్ని చూస్తున్నారు, వారే దాన్ని కొనసాగిస్తున్నారు. సంఘంలో అది సరికాదు. కారణం అసలైన శిశులైన నాయకుడు, అసలైన శిశులైన సంఘ శిరస్సు యేసు ప్రభువారు. ఆయన మనం ప్రేమించినట్లయితే, ఆయనకు లోబడినట్లయితే ఎందుకు వచ్చింది ఈ పదవులు, ఈ అధికారాలు? కొంతకాలమే కదా. ఎంతకాలం అని లోకంలో మనం కొనసాగలం? లోకమంతటిని పరిపాలించిన నెబుకద్నెజరు గారు ఏమైపోయాడు? చనిపోయాడు, మట్టి అయిపోయాడు. మన పరిస్థితి కూడా అదే. కనుక లోకంలో మనం జీవించినప్పుడు, ఆ సంఘంలో పరిచర్య చేసే ఆధిక్యత అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఎంతో హుందాగా దేవుని మహిమ కొరకు చేసి, మరలా నువ్వు ప్రక్కన నిలబడి తక్కిన వారికి అవకాశం ఇచ్చి వారితో కలిసి పనిచేసి, ఒకవేళ అవసరమైనట్లయితే కొంతకాలం తర్వాత మరలా ఆ యొక్క బాధ్యతను తీసుకో. అంతేగాని నీవే ఇక నీవు బ్రతుకున్నంతకాలం కొనసాగటం అన్నది దేవుని చిత్తము కాదు. మరొక విషయాన్ని కూడా మనం గుర్తించాలా. అదేంటంటే, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో ఆయన చనిపోయిన వారిలో నుంచి, మృతుల్లో నుంచి మొదటగా లేపబడిన ప్రథమ ఫలం అని చెప్పబడ్డాది. ఇదే విషయాన్ని ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో కూడా మరణించిన వారిలో నుంచి మొదటగా లేచిన ప్రథమ ఫలం అని యేసు ప్రభువును వర్ణించారు. చనిపోయిన వారిలో మొదటగా లేచిన వారు యేసు ప్రభువా? కానే కాదు. పాత నిబంధనలో మోషే గారు చనిపోయారు, దేవుడు దేవదూతలు ఆయన్ని సమాధి చేశారని మనము ద్వితీయోపదేశకాండం ఆఖరి అధ్యాయంలో చదువుతున్నాం. మరలా ఆ చనిపోయి సమాధి చేయబడిన మోషే గారు దేవుడు దేవదూతలే చేశారు ఆ యొక్క పిస్గా అనే పర్వతం మీద. దానికే మరొక పేరు నీబో అంటున్నారు ఆ పర్వతానికి. అప్పుడు దేవుడు దేవదూతలు కూడా మరలా దిగి వచ్చి, మిఖాయేలు గారు దిగి వచ్చి, మిఖాయేలు అంటే యేసు ప్రభువారు, యోధాపత్రిక 1వ అధ్యాయం 9వ వచనం, యోధాపత్రికలో ఒకే అధ్యాయం 9వ వచనంలో మరలా మోషేను ఆయన పునరుద్ధానం చెందించారు, పరలోకం తీసుకువెళ్ళిపోయారు. మోషే గారు పరలోకంలో ఉన్నారు. కనుక యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన రూపాంతరం చెందినప్పుడు మత్తయి సువార్త 17వ అధ్యాయంలో మోషే గారు, ఏలియా గారు దిగొచ్చారు. కనుక మోషే గారు పరలోకంలో ఉన్నారు. కానీ మోషే గారు చనిపోయిన వారి నుంచి మొదటగా లేపబడిన వారు మోషే గారు అయినప్పటికీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు మృతుల్లో నుంచి లేపబడిన ప్రథమ ఫలం అని చెప్పబడ్డది. దీనివల్ల మోషే గారిని యేసు ప్రభువును మనం పోల్చి చూసినట్లయితే, ఇంగ్లీష్లో కంపారిజన్ అంటున్నాం. సమయం అన్నప్పుడు హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చదవండి. మోషే గారు దేవుని ఇల్లంతట్లో ఎంతో నమ్మకమైన సేవకుడిగా ఉన్నాడు. అయితే యేసు ప్రభువారు
తన యొక్క తండ్రి గృహంలో కుమారుడే కదా ఇప్పుడు కూడా. వయసులో చిన్నవాడైనప్పటికీ సేవకుడే కనుక మోషే గారు సేవకుడు. కనుక ఇక్కడ మనం గమనించవలసింది, మోషే గారి ముందు లేచాడు కదా, యేసు ప్రభు మొదట లేచారంటారేంటి పౌలు గారు అని తర్జన భజన పడవద్దు మనం. ఇక్కడ పౌలు గారు చేస్తున్న ప్రయోగం ఏమిటంటే, వీరిద్దరిలో కూడా ప్రాముఖ్యుడు యేసు ప్రభు వారు. కనుక ఆయన ప్రాముఖ్యతను మనం తెలియజేయటానికి మనకి యేసు ప్రభు వారు మృతుల్లో నుండి లేపబడిన మొదటి ఫలము, ప్రథమ ఫలం అని చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ విషయాన్ని కూడా మనం గుర్తించి, యేసు ప్రభు అయితే మోషేని లేపింది ఎవరు? యేసు ప్రభువే లేపారు. అనగా ఆయన్నే పాత నిబంధనలో మిఖాయేలు అని చెప్పబడ్డది ఆయన పేరు. క్రొత్త నిబంధనలు కూడా యోధా పత్రికలో మిఖాయేలు అన్నారు. చాలామందికి ఉన్న అపోహ ఇది, వాస్తవం కాదు. అపోహ ఏమిటంటే మిఖాయేలు అంటే దేవదూత అని వారు అనుకుంటున్నారు. అది సరికాదు. కారణం దానియేలు గ్రంథం 10వ అధ్యాయంలో ఆఖరి వచనంలో మిఖాయేలు మీ రాజు అని చెప్పబడ్డది దానియేలుకు. అయితే ఇశ్రాయేలీల రాజు ఎవరు? యూదుల రాజు ఎవరు? సైన్యములకు అధిపతి అయిన యెహోవా. సైన్యములకు అధిపతి అయిన యెహోవా. యెహోవా అనగా దేవుడు. కనుక మిఖాయేలు వట్టి దేవదూత కాదు, ఆయన దేవుడు. ఆయన్నే కుమారుడు అంటున్నాం మనం. పాత నిబంధనలో యెహోవా అన్నారు, క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు అంటున్నాం మనం. కనుక మనం గమనించవలసింది ఏమిటంటే, ఖచ్చితంగా యేసు ప్రభు ప్రాముఖ్యుడు, ప్రాధాన్యత ఉన్నది అందరి మీద కూడా. ఆయనకు అందరికంటే కూడా ప్రాముఖ్యుడు, అందరికంటే కూడా ప్రాధాన్యత ఆయనలోనే ఉన్నది. ఈ విషయాన్ని మనం గుర్తించాలా. మరొక విషయాన్ని కూడా మనం గమనిద్దాం ప్రియ సోదరి సోదరులారా. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనాలు గమనించండి. దానిలో యేసు ప్రభు మన కొరకు కాచిన ఆ సిలువ రక్తం ద్వారా ఆయన మానవులైన మనందరినీ కూడా, పాపలోకంలో ఉన్న పాపంలో పడిపోయిన మానవాళి అంతా, ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా యేసు ప్రభు తప్ప అందరూ కూడా పాపాత్ములమే. కారణం రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనంలో అందరూ సమముగా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారని మనం చదువుతున్నాం. కనుక ఈ లోకంలో పుట్టిన వారందరూ కూడా పాపంలో పుట్టాం, పాపంలో పెరుగుతున్నాం, మనం పాపంలోనే చనిపోతున్నాం. అయితే మనల్ని దేవుణ్ణి ఆ పాపం వేరు చేసేసింది. ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేశారో, దేవుడు తినొద్దన్న పండును తిన్నారో, వారు దేవుని నుంచి వేరైపోయారు. పాపము దేవుణ్ణి మానవాళిని వేరు చేసేసింది. కానీ యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం ద్వారా, ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మరలా మానవాళి, పాపంలో పడిపోయిన మానవాళి, పరిశుద్ధుడైన ప్రభు, వీరిద్దరు కూడా మరలా అనుసంధానం అయ్యారు. దీన్నే ఇంగ్లీష్లో రీకన్సిలియేషన్ అంటున్నాం మనం. రీకన్సిలియేషన్ అంటున్నారు. అనగా ఇద్దరు కూడా మరలా అనుసంధానం. పాపం వల్ల విడిపోయాం, దేవుడు పాపపు మానవాళి విడిపోయారు, వేరు చేయబడ్డారు. కానీ యేసు ప్రభు యొక్క శిలువ త్యాగం వల్ల ఏం జరిగింది? ఆయన కార్చిన అమూల్యమైన రక్తం ద్వారా మరలా మానవాళ్ళు ఇంకా పాపంలో ఉన్నప్పటికీ మనుషులు, పరిశుద్ధుడైన దేవుడు మరలా కలిసిపోయారనగా, అనుసంధానం అయిపోయారనగా, ఈ రక్షణ భాగ్యం ప్రభు మనకిచ్చారు. మరలా ప్రభు అంగీకరించారు. దీని ద్వారా యేసు ప్రభు మన కొరకు చేసిన ఆ యొక్క శిలువ త్యాగం ద్వారా. ఈ విషయాన్ని మనం 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో కూడా యేసు ప్రభు వారు మనల్ని ఆయన యొద్దకు, అనగా తండ్రి యొద్దకు ఆయన మరలా మనల్ని అనుసంధానం చేశారు. మనల్ని మరలా అనుసంధానం చేశారు అంటే మనల్ని మరలా తిరిగి కలిపారనమాట దేవునితో. మరలా ఆ తెగిపోయిన, విడిపోయిన ఆ సంబంధాన్ని, ఆ యొక్క ఆధ్యాత్మిక సంబంధాన్ని మరలా తిరిగి నిర్మించారు యేసు ప్రభు. ఇదంతా ఆయన శిలువ త్యాగం ద్వారా జరిగింది. కనుక ప్రియ సోదరి సోదరులారా, మానవులుగా, పాపులుగా మనము దేవునితో మరలా ఆ సత్సంబంధాన్ని మన సొంతగా ఏర్పాటు చేసుకోలేము. కానీ పరిశుద్ధుడైన దేవుడు, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తం వలన మరలా మనం ఆయనతో అనుసంధానం అయ్యాం, ఆయనతో మరలా అంటుకట్టబడ్డాం. ఈ యొక్క వాస్తవాన్ని మనం గుర్తించాలి. కనుకనే యేసు ప్రభు వారి గురించి పౌలు గారు రాస్తూ హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14-15 వచనంలో, ఈ లోకంలో కుమారుడు అనగా యేసు ప్రభు వారు అన్ని రకాల శోధనలలో కూడా ఆయన శోధించబడ్డారు. అన్ని రకాల శోధనలు కూడా
ఆయన శోధించబడ్డారు సాతాను ద్వారా. కానీ ఆయన పాపం చేయలేదు, పాపంలో పడలేదు. కనుక ఆయన పాపాన్ని జయించారు. ఆయన శక్తి ద్వారా మనం కూడా పాపాన్ని జయించే అవకాశం ఉన్నది ప్రియ సోదరి సోదరులారా. కనుక యేసు ప్రభు చేసిన ఈ గొప్ప త్యాగం, సిలువ త్యాగం ద్వారా మనము మరలా తండ్రితో ఆ యొక్క సత్సంబంధాన్ని ఏర్పాటు చేసుకొని మరలా మనము ఆయన కుమారులుగా కుమార్తెలుగా పరిగణింపబడుతున్నాం. ఎంత గొప్ప ధన్యత చూడండి ప్రియ సోదరి సోదరులారా. పాపలోకంలో పుట్టి పాపంలో పెరుగుచు పాపంలోనే చనిపోతున్న మనకి మరలా ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఉండటానికి ఈ రక్షణ భాగ్యాన్ని ఇచ్చారు. యేసు ప్రభు రెండోసారి వచ్చినప్పుడు, ఆయన రాజ్యంలో చేరినప్పుడు ఆయన కుమారులుగా కుమార్తెలుగా, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, ఆయన కుమారుడు అనగా రాకుమారుడు, ఆయన కుమార్తె అనగా రాకుమార్తె. ఇంగ్లీష్లో ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ అంటున్నాం. ఆ విధంగా ఆయనతో పాటు రాజ్యం చేస్తామని ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనం ఆఖరి భాగం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 5వ వచనంలో ఆయనతో నిరంతరము మనము పాలన చేస్తాం, రాజ్య పాలన. ఎవరిని పరిపాలించేది? విశ్వంలో ఉన్న లోకాలన్నిటినీ కూడా మనం పాలించబోతున్నాం. ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చేస్తున్నారో చూడండి ప్రభువారు. ఇది పొందాలంటే యేసు ప్రభువు నమ్ముకొని ఆయన నామపేట ముంచడం బాప్తిసం తీసుకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన 10 ఆజ్ఞల వెలుగులో మనం జీవించినట్లయితే యేసు ప్రభు ఆయన ప్రాముఖ్యుడు, ప్రాధాన్యత ఉన్నది కనుక ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మనకు కూడా అటువంటి గుర్తింపు, అటువంటి ప్రాధాన్యత ఇక నిరంతరం అనగా కలకాలం కూడా విశ్వం అంతా కూడా ఉంటుంది. ఎంత గొప్ప ధన్యత చూడండి. కలలో కూడా ఊహించినంత ఉన్నతమైన ఆధిక్యత ప్రభు మనకి ఇవ్వబోతున్నారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు ఆది సంభూతుడు, ఆది నుంచి ఉన్నవాడు. ఆయనే సంఘానికి శిరస్సు, ఆయనే మనందరికి కూడా అధిపతి. ఆయనకు లోబడి ఆయనకి యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా జీవించడానికి మనందరం కూడా పాటుపడదాం. అది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 8వ పాఠాన్ని ముగిస్తాను. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు ప్రేమించి కొలసీలకు రాసిన పత్రిక నుంచి 1వ అధ్యాయం నుంచి అనేకమైన ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునే కృప మాకు అనుగ్రహించారు ప్రభా. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవి కాస్త ఆధ్యాత్మికంగా లోతైన విషయాలు అయినప్పటికీ మీ పరిశుద్ధాత్మ శక్తితో వీటిని అర్థం చేసుకొని మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా పరిశుద్ధుడైన దేవునితో మేము అనుసంధానం చేయబడుతున్నాం. మీ సిలువ త్యాగం వల్ల మా కొరకు మీరు కాచిన ఆ అమూల్యమైన రక్తం ద్వారా. మీరు మమ్మల్ని కొన్నది వెండి బంగారాలతో కాదు ప్రభువా, మీ అమూల్యమైన పరిశుద్ధమైన రక్తం ద్వారా మమ్మల్ని కొన్నారు. మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాలని, ఈ వీడియోని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని, వారి కుటుంబాలను ప్రత్యేకంగా దీవించండి. ఈ యొక్క వీడియోని ఇతరులతో ఎవరైతే పంచుకుంటున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఆశీర్వదించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మీకు అందరికీ వందనాలు. దేవుని చిత్తమైనట్లయితే వచ్చే పాఠంలో 9వ పాఠంలో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ కూడా మెండుగా తోడైండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.